రైట్. కన్నడ నటి రన్యారావు వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. బంగారం స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా తెలుస్తుంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ రన్యారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇక 14.2 కిలోల బంగారంతో దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చింది రన్యారావు. విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక నటి రన్యారావును కోర్టులో ప్రవేశపెట్టిన DRI అధికారులు 4 రోజుల కస్టడీ కోరారు. ఇక తీర్పును న్యాయస్థానం రేపటికి రిజర్వ్ చేసింది. గత ఏడాది 30 సార్లు రన్యారావు దుబాయ్కి వెళ్లొచ్చినట్లుగా తెలుస్తుంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఆమె ₹1,00,000 వసూలు చేసినట్టు సమాచారం. ఇక అంటే ప్రతి ట్రిప్ కు 12 నుంచి 13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు అంటున్నారు. రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బొటిక్ నుంచి కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరఫున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం. ఇక ఈ అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్. రజీనా, గుడ్ ఈవినింగ్. సో రన్యారావు ఎవరైతే ఉన్నారో సినీ నటి, బెంగళూరు సంబంధించి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. సో అట్లాంటి రన్యారావును కోర్టులో ప్రవేశపెట్టారు DRI అధికారులు. సో రన్యారావును 4 రోజుల కస్టడీకి కోరడం జరిగింది DRI. సో ఈ తీర్పు రేపటికి రిజర్వ్ చేసిన న్యాయస్థానం సో కస్టడీకి ఇస్తున్నారా ఏమిటి అన్నది. అయితే ఇందులో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. రన్యారావు గోల్డ్ స్మగ్లర్ గా ఆమె చేశారంటే దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొస్తున్నారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. కిలో బంగారం స్మగ్లింగ్ కు 1,00,000 చొప్పున వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది విచారణలో. సో ప్రతి ట్రిప్ కు అంటే ఒక్కసారి దుబాయ్ పోయేస్తే 12 నుంచి 13 లక్షల వరకు వస్తుంది. దుబాయ్ నుంచి దరిదాపు ఇప్పటి వరకు 15 కిలోల బంగారం వరకు కూడా ఆమె రవాణా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో 15 ఏదైతే దుబాయ్ నుండి ఆమె తీసుకొచ్చినటువంటి 15 కిలోల బంగారాన్ని బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు శాండిల్వుడ్ మొత్తం కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో తరచుగా దుబాయ్ వెళ్లి వస్తూ ఉండడంతో రన్యారావు పైన DRI అధికారులు నిఘా పెట్టారు. ఎందుకు వెళ్తోంది దుబాయ్ కి? గత 15 రోజుల్లోనే దరిదాపు 4 సార్లు ఆమె దుబాయ్కి వెళ్ళొచ్చింది. గోల్డ్ బిస్కెట్లను తన దుస్తుల్లో దాచిపెట్టి తీసుకొస్తున్నారు అంటూ కూడా అధికారులకు ఒక అనుమానం రావడం జరిగింది. దీంతో పక్కా ప్లాన్ చేసి ఆమె అక్రమ బంగారాన్ని మొత్తం కూడా బంగారం రవాణాను మొత్తం కూడా గుట్టురట్టు చేశారు DRI అధికారులు. అయితే ఇక్కడ ఇంకా చాలా అంశాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి. సో రేపు అంటే తీర్పు ఎట్లా వస్తుంది, కస్టడీ కోరుతున్నారా, అధికారులు ఇంకేం విచారణలో బయట తీసుకురాబోతున్నారని చూడాలి. తన వెనకాల ఒక బడా రాజకీయ నాయకుడు ఉన్నారు. సో ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది, ఆయనే వెనకుండి ప్రోత్సహిస్తున్నారన్నది కూడా ఒకటి అంశం బయటకు వస్తోంది. అంతేకాదు రన్యారావు వెనక ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు అంటూ కూడా శాండిల్వుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. మరోవైపు కర్ణాటక చెందినటువంటి ఓ పోలీస్ అధికారికి రన్యారావు బంధువు అని కూడా తెలుస్తోంది. అయితే ఆమె బంధువు కాదని కేవలం పరిచయస్తురాలని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో స్మగ్లింగ్ లో వాళ్ళ ప్రమేయమైన ఉందా అన్నటువంటి కోణంలో కూడా DRI అధికారులు విచారణ చేస్తున్నారు. అదే రన్యారావు గురించి నిజానికి చెప్పాలంటే కనుక సుదీప్ ఏదైతే ఉందో సుదీప్ హీరోగా నటించినటువంటి మాణిక్య సినిమాతోటి రన్యారావు ఇండస్ట్రీలకు పరిచయం అయింది. ఆ తర్వాత వాఘ, ఆ తర్వాత పటాకి తదితర సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు ఆమె ఎట్లా తప్పించుకుంది అనేది మాత్రం చాలా మందికి డౌట్ రావచ్చు. సో దీన్ని సెలబ్రిటీ ప్లాన్ వేసింది, అంటే దీనికి సెలబ్రిటీ ప్లాన్ వేసిందని కూడా తెలుస్తోంది. ఆమె విమానం దిగి ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే పోలీసులు ఆమెను చుట్టుముట్టేవారంట. హై ప్రొఫైల్ సెలబ్రిటీ కాబట్టి ఆమె నేరుగా కారెక్కించేవారట. దీంతో ఎట్లాంటి తనిఖీ లేకుండా ఆమె హ్యాపీగా కారెక్కేది, ఇంటికి వెళ్ళిపోయేది, చెకింగ్స్ ఉండకపోయేది. సో అయితే రన్యాని మార్చి 4వ తారీఖు సాయంత్రం అంటే పోలీసుల కోర్టు ముందు హాజరు కూడా పరిచారు. ఆమెకు 18 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ కూడా ఇచ్చారు. జ్యుడిషియల్ కస్టడీకి తరలించే ముందు రన్యాకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. సో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా చూసినటువంటి నెటిజన్లు కానీ ఆ అభిమానులు కానీ ఇలా చేసావేంటి, ఈ ఫేమ్ ను ఈ స్టార్డమ్ ను ఇలా వాడుకున్నావా అంటూ కూడా ఈ రోజు
కన్నడ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో సినీ అభిమానులు మొత్తం కూడా మాట్లాడుతున్నారు. ఒకేసారి 30 సార్లు దుబాయ్కి వెళ్లి రావడం, అదే 15 రోజుల్లోనే 4 సార్లు వెళ్లి రావడం, గట్టు 15 కిలోల బంగారం వరకు కూడా దొంగ రవాణా చేస్తూ పట్టుబడ్డం సినిమా పరిశ్రమలో కూడా చాలా సంచలనంగా మారింది. ఈ స్మగ్లింగ్ వెనక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం కూడా ఉంది అన్నది కూడా ప్రధానంగా తెలుస్తోంది. సో రన్యారావుని ఒకవేళ కస్టడీకి కోరితే గనక ఈ కస్టడీలో విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయో, వెనకాలినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు, ఇంకెవరైనా పోలీసు అధికారులారా, ఎయిర్పోర్ట్ అధికారులారా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది రజీనా.